అయ్యా నీ రాకడలో ఎత్తబడి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు కదయ్యా, ఈ కరువు అనుభవించేవాడిని కాదు కదయ్యా అని ఏడుస్తూ ఉండే లోపు చిన్న బిడ్డ వచ్చి, మమ్మీ దాహం అవుతుంది మమ్మీ, ప్రాణాన్ని కాపాడుకోవటానికి కొంతమంది ఈ సాతాను గడి దగ్గరికి వచ్చి, అయ్యా ముద్రే, ఏ ముద్ర? 666. ఆ ముద్ర వేసి కూడా ఏం చేస్తాడో తెలుసా? కడుపు నిండా భోజనం పెట్టడు, తూనిక. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నామయ్యా. 6 ఉన్నారంటే 6 బియ్యపు గింజలు మీకు సరిపోతాయి అని 6 బియ్యపు గింజలు ఇస్తాడు. దైవజనమ, ఎందుకు మృతుల పునరుద్ధానంలో మొదటి పునరుద్ధానపు వరుసలో ఉండాలి? ఎందుకు క్రైస్తవుడు దాని కొరకు ఆరాటపడాలంటే తర్వాత రాబోయే దినాలు అంత భయంకరమైన దినాలు. దైవజనమ, మీరు అనుకోవచ్చు ఎట్లాంటివి జరుగుతాయా అన్న? కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. పాత నిబంధనలో రాయబడిందా లేదా? కన్యక గర్భవతి అయిందా లేదా? పాత నిబంధనలో ఏది ప్రవచనం ఎత్తి మాట్లాడిందో క్రొత్త నిబంధనలో అది జరిగింది. ప్రకటన గ్రంథంలో ఏది ప్రవచనం ఎత్తి మాట్లాడిందో రాగల కాలంలో అది జరగబోతుంది.